లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 24. మారు మనసు పొందుటలో ఆసక్తి. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. మనము సాధారణముగా జతచేయని మారు మనసు, ఆసక్తి అను రెండు పదములను దేవుని వాక్యము కలిపి చెప్పుచున్నది. కొందరు ఏదో ఒక విధి అన్నట్లు మారు మనసు పొందుట నేను చూచాను. అనేక చోట్ల సహవాసపు బోధల వలన పశ్చాత్తాపము, తిరిగి ఇచ్చివేయుట, మనస్సాక్షిని శుద్ధిపరుచుకొనుట అనునవి అందరికీ తెలుపబడుచున్నవి. వారు తప్పనిసరి అని దానిని చేయుచున్నారు కానీ నిజమైన ఆసక్తితో చేయుటలేదు. అయ్యో, నేను దేవుని ఎంతగానో దుఃఖపెట్టాను గనుక నాకు పెద్ద శిక్ష రావలసినది. దొంగిలించినవి తిరిగి ఇచ్చివేసినంత మాత్రాన నాకు పాపక్షమాపణ రాదు అనే గ్రహింపు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొందితే తిరిగి ఆ పాపమును ఎన్నడూ చేయలేము. మనము కక్కిన దానికి ఎన్నడూ తిరగము. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. 2 పేతురు 2:22. దేవుని సేవకు ఎంతో హాని చేసిన వారమని లోతుగా గ్రహించి పాడు చేసిన పనిని తిరిగి బాగు చేయాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొందుట అనగా అదే. మన పాత పద్ధతులలో మాసికలు వేసుకొనుటకు మనము ప్రయత్నించము. మనము నిజమైన ఆసక్తి గల మారు మనసు లేకపోతే మన సేవ నిలిచిపోతుంది. నీవు నా కొరకు మండుచుండట లేదు, నీవు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు అని ప్రభువు లవొదికయ సంఘానికి మారు మనసు పొందమని హెచ్చరిస్తున్నాడు. మనలో ఎంతమందిమి యేసు ప్రభువు కొరకు మండుచున్నాము? మనలో ఎంతమందిమి యేసు ప్రభువు కొరకు మండుచుండు ప్రేమను కలిగి ఉన్నాము? దేవుని రాజ్యము కొరకు హృదయాలలో అగ్ని లేని యెడల భక్తి అనునది ఒక అలవాటుగాను ఆచారముగాను మారును. అగ్ని మండి వెలుగునిస్తుంది. బాప్తిసమిచ్చు యోహాను మండుచుండు ప్రకాశించు దీపముగా నుండెను. దేవుని కొరకైన అగ్ని లేకుండా ఈ దేశములో మనము దేనిని సాధించలేము. జాషువా డానియల్ గారు.